అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ముంపుకు గురైన వరి పైరులో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు, అధిక వర్షాలకు ప్రత్తి పైరును ఆశించిన చీడపీడలు నివారణ, బీట్రూట్ సాగు విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. గత వారం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా విజయనగరం జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. 17 మండలాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవగా అత్యధికంగా కొత్తవలసలో 16 సెంటీమీటర్లు, వేపాడలో 15 సెంటీమీటర్లు, ఎల్కోటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరి పంట నీటి ముంపుకు గురైంది. మరికొన్ని ప్రాంతాల్లో కాలువకు నీరు రావడంతో సకాలంలో పైరుకు నీరందిస్తున్నారు రైతులు. ముంపుకు గురైన వరి పైరులో నీటిని బయటకు పంపించి యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపడితే పైరు ఆరోగ్యంగా ఎదుగుతుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం సమన్వయకర్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. ఆగస్టు 14-15 తేదీల నుంచి అధిక వర్షపాతం నమోదైన జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఒక 150 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే మన ఎదజల్లుకునేటటువంటి పంటలు కానీ, అదేవిధంగా ఉడుపు ఉడిచినటువంటి తొలి నాళ్ళలో ఉన్నటువంటి పంట కానీ కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో కాకపోయినా కొన్ని ప్రాంతాల్లో ఒక 3 నుంచి 5 రోజుల వరకు కూడా మునిగిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా ఏంటంటే ఏదైతే నీరు మునిగి తర్వాత అది పారి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఏదైతే నేలలో ఉండేటటువంటి పోషకాలు చాలా వరకు కొట్టుకుపోవడం జరుగుతుంది. ఈ పోషకాలను మనం సమర్థవంతంగా అందించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగా ఈ యొక్క బూస్టర్ డోస్గా నత్రజని దాంతోపాటు పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులను మనం అందించాలి. ఇప్పుడు మనం ఉడిచి దాదాపు 30 రోజుల వరకు అయినటువంటి పంటల్లో ఎలాగో మనం ఎరువులు వేయాలి కాబట్టి అటువంటి పంటల్లో కూడా ఈ బూస్టర్ డోస్గా ఎకరానికి దాదాపు ఒక 35 కిలోల వరకు కూడా యూరియా, అదేవిధంగా దాంతోపాటు ఒక 15 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం పైపాటుగా వేసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క నేలలో ఉండేటటువంటి పోషకాలని కొట్టుకుపోవడం మూలంగా మనం మళ్ళీ పోషకాలని అందించేటటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఏదైతే నీరు 3-4 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి అదేవిధంగా మన జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క MTU 1121 శ్రీధృతి అనే రకం ఎక్కువగా పండిస్తున్నాం కాబట్టి దీనిలో ఈ యొక్క పాము పొడ తెగులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ పాము పొడ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మొదల భాగంలో నీటి మట్టానికి కొంచెం పైభాగాన చిన్న చిన్న మచ్చలు, పాము పొడ ఆకారం మచ్చలు ప్రారంభమై ఈ యొక్క పైభాగానికి వ్యాపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క పాము పొడ ఆకారంలో మచ్చలు ఒకవేళ మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ప్రోపికొనజోల్ అనే మందుని అయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదంటే హెక్సాకొనజోల్ అనే మందుని అయితే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. పిచికారి చేసినప్పుడు రైతులు తప్పనిసరిగా గట్ల మీద కూడా పిచికారి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క శిలీంధ్రం సంబంధించినటువంటి బీజాలు
ఈ యొక్క గట్ల మీద ఉండేటువంటి గడ్డి మీద కూడా ఉండి అవి తర్వాత పంటకి ఎక్కువగా మళ్ళీ కూడా అవి వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ పాము పొడ తెగులుని నివారించుకునేటప్పుడు పిచికారీ చేసినప్పుడు 4 గట్ల మీద కూడా తప్పనిసరిగా ఈ యొక్క మందుని పిచికారీ చేయాలి. అదేవిధంగా కొత్తగా దమ్ము పెట్టేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గడ్డిని పూర్తిగా క్లీన్ చేయకుండా ఉంచడం జరుగుతుంది. అలా కాకుండా ఏంటంటే గట్ల మీద ఉండేటువంటి గడ్డిని పూర్తిగా నాశనం చేయాలి. ఒకవేళ వీలైతే పంట విత్తడానికి ముందు ఈ యొక్క పేరకు అటువంటి మందుని పిచికారీ చేసైనా కూడా గడ్డిని పూర్తిగా నాశనం చేసినట్లయితే ఈ యొక్క పాము పొడ తెగులు ఎక్కువగా ఆశించకుండా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రోజువారీ ఆదాయాన్ని అందించి రైతుకు ఆర్థిక భరోసా కల్పించేవి కూరగాయలు. ఒక సీజన్లో కాకపోతే మరో సీజన్లోనైనా ధరలు కలిసి వచ్చి ఆదాయపరంగా ఉంటుందనే నమ్మకంతో అధిక శాతం రైతులు కూరగాయల సాగుకు మొగ్గుతుంటారు. ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు ఎక్కువ. మన రైతులు సాగు చేసే దుంపజాతి పంటల్లో బీట్రూట్ ఒకటి. బీట్రూట్లో ఉండే అధిక పోషక విలువలు రక్త వృద్ధికి, యాంథోసైనిన్లు నిరోధక శక్తి పెంపుకు ఉపకరిస్తాయి. బీట్రూట్ను కూరగానే కాకుండా సలాడ్గాను, సహజ రంగుల తయారీలోనూ వినియోగిస్తుంటారు. సాధారణంగా బీట్రూట్ను ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తిన 2 మాసాలకే అంది వస్తుంది. మరి బీట్రూట్ సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలేవో చూద్దామా? బీట్రూట్ సాగుకు ఎర్రగరప నేలలు, లోతైన సారవంతమైన ఇసుక నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6 నుంచి 7 వరకు ఉండాలి. బీట్రూట్లో డెట్రాయిట్ డార్క్ రెడ్, క్రిమ్సన్ గ్లోబ్, ఎర్లీ వండర్ రకాలు సాగులో ఉన్నాయి. డెట్రాయిడ్ డార్క్ రెడ్ రకం అధిక పంటకాలం అంటే 80 నుంచి 100 రోజులకు అందివస్తుంది. క్రిమ్సన్ గ్లోబల్ గడ్డ గుండ్రంగా ఉండి లేత ఎరుపు రంగుతో ఉంటుంది. 90 నుంచి 95 రోజులకు కోతకొస్తుంది. ఎర్లీ వండర్ రకమైతే తక్కువ పంటకాలం కలిగి 55 నుంచి 60 రోజులకే దుంప దిగుబడినిస్తుంది. ప్రధాన పొలాన్ని ముందుగా 2-3 సార్లు బాగా దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో పాటు ఎకరాకు 14 కిలోల నత్రజని, 44 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఒక్కో దానిలో 2 కంటే ఎక్కువ విత్తనాలుంటాయి. విత్తే ముందు కిలో విత్తనానికి థైరం లేదా కాప్టాన్ 2 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చెయ్యాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 నుంచి 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. గింజలు మొలకెత్తిన తరువాత ఒక్కో సీడ్ బాల్ నుంచి 2 నుంచి 6 మొలకలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఒక బలమైన మొలకను మాత్రం ఉంచి మిగిలినవి పీకివేయాలి. ఇలా కనీసం 2 సార్లు చేసి మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చేయాలి. బీట్రూట్ విత్తనాలను 1 అడుగు ఎత్తుమళ్లలో నాటుకొని డ్రిప్ సహాయంతో నీరందిస్తే నాణ్యమైన గడ్డలు, అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. గింజ మొలకెత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత కలుపు తీసి మట్టిని ఎగదొయ్యాలి. ఇలా చేయటం వల్ల గడ్డ బలంగా ఊరుతుంది. విత్తిన 25 రోజులకు పైపాటుగా 14 కిలోల నత్రజని, 14 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. బీట్రూట్లో నారుమడి దశ నుంచే కనిపించే పురుగు తెల్లదోమ. ఆకు అడుగు భాగాన చేరి పిల్ల, తల్లి పురుగులు రసాన్ని పీల్చుతుంటాయి. సాధారణంగా తెల్లదోమ పసుపు రంగుకి ఆకర్షితమవుతుంది. కాబట్టి పొలంలో పసుపు రంగు జిగురు అట్టలు కాని, డబ్బాలు కాని అమర్చటం వల్ల ఉధృతిని తగ్గించవచ్చు. ఒకవేళ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దోమ ఉధృతిని బట్టి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయటం ద్వారా
తెల్లదోమ ఉధృతిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలానే బీట్రూట్లో లీఫ్ మైనర్ ఆకు తినే పురుగులు ఆశిస్తుంటాయి. పాము చారలు కలిగించే లీఫ్ మైనర్ నివారణకు లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు వేప నూనె లేదా 2 మిల్లీలీటర్లు మలాథియాన్ కలిపి పిచికారీ చేయాలి. బీట్రూట్ను ఆశించే తెగుళ్లలో ముఖ్యమైంది ఆకుమచ్చ తెగులు. దీన్నే సర్కోస్పోరా లీఫ్ స్పాట్ అంటారు. పంట చివరి దశ వరకు ఈ తెగులు కనిపిస్తూ ఉంటుంది. తొలి దశలో ఆకులపై చిన్న మచ్చలుగా ఉండి తర్వాత మచ్చలు పెద్దవిగా మారి చుట్టూ ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగుకి మారుతాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి సమయంలో 20 నుంచి 22 డిగ్రీలుగా ఉండి తేమ శాతం 90% కన్నా ఎక్కువగా ఉండే వాతావరణ పరిస్థితుల్లో ఆకుమచ్చ తెగులు తీవ్రమవుతుంది. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 1 గ్రామ్ కార్బండిజం కలిపి ఆకులు తడిచేలా పిచికారీ చెయ్యాలి. బీట్రూట్ ఆకులు నున్నగా ఉంటాయి కాబట్టి ప్రతి 10 లీటర్లు మందు ద్రావణానికి 5 మిల్లీలీటర్లు జిగురు కలిపి పిచికారీ చేసినట్లయితే మందు ద్రావణం ఆకుకి పట్టి ఉంటుంది. పంట పూర్తవడానికి రకాన్ని బట్టి 55 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. ఎకరా బీట్రూట్ పంట నుంచి దాదాపు 10 నుంచి 12 టన్నుల దిగుబడి పొందవచ్చు. మొక్కతో సహా గడ్డను పీకి ఆకులు తీసివేసి దుంపను కడిగి మార్కెట్ చేసుకోవాలి. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. ఉల్లి సాగు చేయాలనుకుంటున్నాము, ఎప్పుడు నారు పోసుకోవాలి, సాగు వివరాలను తెలియచేయండి అంటూ అడుగుతున్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం నుంచి ఎం నరసయ్య. వాణిజ్యపరంగా సాగు చేసేటువంటి గడ్డజాతి కూరగాయల పంటల్లో ఉల్లి ప్రధానమైనది. ఉల్లి సాగు చేయడానికి అనువైన వాతావరణ విషయానికి వస్తే 13.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ పగటి ఉష్ణోగ్రతలు చాలా అనుకూలం. ఇక నేలల విషయానికి వస్తే సారవంతమైన గరప నేలలు ఉల్లి సాగు చాలా అనుకూలం. నీరు ఇంకేటువంటి నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు అనుకూలం. ఇక విత్తే సమయానికి విషయానికి వస్తే రబీ కాలంలో సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో విత్తుకొని నవంబర్ డిసెంబర్ మాసాల్లో నాటుకోవడానికి అనువైన సమయంగా గుర్తించడమైనది. 1 ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం. ఇక రకాల విషయానికి వస్తే మన ప్రాంతానికి అనువైన రకాల్లో భీమా శ్వేత, భీమా కిరణ్, భీమా శక్తి, భీమా రాజ్ ప్రధానమైనవి. ఇవన్నీ కూడా డిఓజిఆర్ పూణే నుంచి విడుదల చేసిన రకాలు. ఇవే కాకుండా ఐహెచ్ఆర్ బెంగళూరు వారి నుంచి విడుదల చేసిన రకాలు అర్కా ప్రగతి, అర్కా బిందు ప్రధానమైనవి. ఇవే కాకుండా మనకు ఎన్హెచ్ఆర్డిఎఫ్ నాసిక్ వారి నుంచి విడుదల చేసిన రకాలు కూడా ఉన్నాయి. అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, నాసిక్ రెడ్, అగ్రిఫౌండ్ వైట్ ప్రధానమైనవి. నేల నుంచి వచ్చేటువంటి సంక్రమించేటువంటి తెగుల నివారణ కోసం విధిగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధికి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 3 గ్రాముల క్యాప్టన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కిలో విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. నారుమడి తయారీ విషయానికి వస్తే 1 ఎకరానికి 40 చదరపు మీటర్ల విస్తీర్ణం గల నారుమడి అవసరం. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తుగల 10 నారుమళ్ళు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో విత్తనాన్ని పలుచగా 10 సెంటీమీటర్ల ఎడంతో మనం వరుసలు చేసుకొని వరుసలో విత్తుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో సంక్రమించే రోగాల నుంచి సంరక్షణ కోసం వారం నుంచి 10 రోజులకు ఒకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకొని సంరక్షించుకోవచ్చు. 40 నుంచి 55 రోజుల వయసు గల నారుని ప్రధాన పొలం నాటుకోవడానికి అనువైన సమయం. ప్రధాన పొలంలో నారు నాటడానికి కంటే ముందు 10 లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోరోప్రిడ్, అదేవిధంగా 10 గ్రాముల కార్బనిజం కలిపిన ద్రావణంలో నారుని 30 నిమిషాల పాటు ముంచి ప్రధాన పొలం నాటుకోవాల్సి ఉంటుంది. పంటలో మంచి దిగుబడి సాధించడానికి ఎరువుల యాజమాన్యం ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రధాన పొలంలో 1 ఎకరానికి 6 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసుకొని కలిదున్నాలి. అదేవిధంగా 3 టన్నుల కోళ్ళ ఎరువు లేదా 3 టన్నుల వర్మీ కంపోస్ట్ వేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది.
ఇక రసాయనిక ఎరువుల విషయానికి వస్తే భూసార పరీక్ష రిపోర్ట్ ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. ఆఖరు దుక్కిలో 35 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాల్సి ఉంటుంది. నారు నాటిన 30వ రోజు 30 కిలోల యూరియా, నారు నాటిన 45వ రోజు 30 కిలోల యూరియాని పైపాటుగా అందించాల్సి ఉంటుంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు 2 కిలోల అజిటోబ్యాక్టర్, 2 కిలోల ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫోబ్యాక్టీరియా 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని ప్రధాన పొలంలో వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ పోషక లోపాల సవరణ కోసం దుక్కిలో 4 కిలోల జింక్, అదేవిధంగా బోరాక్స్ వేసుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే ఒక పంట కాలంలో 16 నుంచి 18 నీటి తడులు అవసరం. నేల స్వభావాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి 7 నుంచి 10 రోజులకు ఒక నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది. గడ్డ ఊరే దశలో నారు నాటిన 70 రోజులప్పుడు దగ్గరగా 5 నుంచి 6 రోజులకు ఒక తడి ఇవ్వాల్సి ఉంటుంది. ఉల్లి సాగులో కలుపు సమస్యని అధిగమించడానికి నారు నాటిన 2 రోజులలోపు ఆక్సిఫ్లోరిఫెన్ 1.5 నుంచి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది. లేదా పెండిమిథాలిన్ 30% ఈసీ మందు 3.5 నుంచి 4 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసినట్లయితే 30 రోజుల వరకు కలుపును అధిగమించవచ్చు. నారు నాటిన 40-45 రోజులప్పుడు కూలీలతో ఒకసారి కలుపు తీయించి మట్టిని ఎగదోయాల్సి ఉంటుంది. ఇక ఉల్లి పంటలో వచ్చేటువంటి సమస్యల్లో తామర పురుగులు, ఆకుమచ్చ తెగులు ప్రధానమైనవి. ఈ తామర పురుగులు అనేవి ఆకులను ఆశించి గోకి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగుల నివారణ కోసం మనకు రంగు చాట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఆకుమచ్చ తెగులు నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు 1 లీటర్ చొప్పున పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఇక కోత విషయానికి వస్తే పంట రకాన్ని బట్టి నాటిన 110 నుంచి 125, 130 రోజులకు కోతకు వస్తుంది. 50% మొక్కలు నేల కొరిగినప్పుడు లేదా 50% మొక్కలు యొక్క ఆకులు పసుపు రంగు మారినప్పుడు ఉల్లి కోతను కోయాల్సి ఉంటుంది. సాధారణంగా రబీ కాలంలో 120 నుంచి 140 క్వింటల్ల దిగుబడి వస్తుంది ఎకరానికి. మంచి నాణ్యమైన, మంచి రంగు, మంచి బరువు ఉన్నటువంటి ఉల్లిగడ్డలను సేకరించి గ్రేడింగ్ చేసి 10 నుంచి 12 రోజుల పాటు చెట్టు నీడల్లో ఆరబెట్టినట్లయితే మంచి క్యూరింగ్ జరిగి ఉల్లిగడ్డల మీద పొర మంచి రంగు, నాణ్యత కలిగి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే పంట నిల్వల్లో కూడా మనకు ఎటువంటి రోగాలు బారిన పడకుండా ఉంటుంది. ఇటువంటి యాజమాన్య చర్యలన్నీ కూడా ఆచరిస్తారని కోరుకుంటున్నాను. పది రోజుల క్రితం కురిసిన అధిక వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా అధిక విస్తీర్ణంలో సాగైన ప్రత్తి పంట ఈ వర్షాలకు దెబ్బతినింది. రసం పీల్చు పురుగులతో పాటు నీరు అధికంగా నిల్వ ఉండడం వల్ల వేరుకుళ్ళు, వడలు తెగుళ్లు పంటలో కనిపిస్తున్నాయి. దీనికి తోడు అధిక తేమ వలన పూత రాలిపోవడం కూడా గమనించారు. సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే ప్రత్తి పంటలో చీడపీడలను నివారించుకొని మంచి దిగుబడి పొందే వీలుంటుంది అంటూ సూచనలు అందిస్తున్నారు వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ విజయభాస్కర్. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజుల నుంచి వర్షాలు పడవలసిన వర్షాల కన్నా వర్షాలు ఎక్కువ పడడం వల్ల పత్తి పంటలో వివిధ రకాలైన పురుగులు, తెగులు ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. పురుగుల విషయానికి వచ్చినట్టయితే పత్తి పంటలో పచ్చదోమ గుర్తించడం జరిగినది. ఈ అధిక తేమ వల్ల పచ్చదోమ పత్తి పంటలో ఎక్కువ ఉధృతి అవుతున్నది. తల్లి పురుగులు, పిల్ల పురుగులు పచ్చదోమ యొక్క ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు దోనలుగా మారి వడలిపోయి ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చగా మారి చివరకు పసుపు రంగులోకి మారి చనిపోతాయి. కాబట్టి ఈ పచ్చదోమను తగ్గించుకోవాలంటే చాలామంది రైతులు 45 నుంచి 60 రోజుల దశలో ఉన్న పత్తి పంటలో కూడా కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని స్టెమ్ అప్లికేటర్ లేదా ఒక కర్రకు చిన్న దోది పెట్టుకొని ఆ బ్రష్ ద్వారా కూడా ఈ ఒకసారి 1:20 నిష్పత్తిలో ఇమిడాక్లోప్రిడ్ మరియు
నీరు కలుపుకొని బ్రష్ ద్వారా మనం పూసుకున్నట్టయితే తొలి దశలో పచ్చదోమను అరికట్టవచ్చు. 60 రోజులు దాటిన పరిస్థితులలో కూడా ఇప్పుడు పైనుంచి కీటకనాశి మందులను కూడా పిచికారి చేసుకోవాలి. 1 లీటర్ నీటిలో సుమారు 1.5 గ్రాముల ఎస్పేట్ లేదా 0.25 ఇమిడాక్లోప్రిడ్, 0.2 గ్రాముల ఎస్టామిప్రిడ్, వీటితో పాటు ఏదైనా కీటకనాశినితో మందుతో పాటు వేప నూనె కూడా 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారి చేయాలి. కొన్ని ప్రాంతాలలో రసం పీల్చే పురుగులైన తామర పురుగులు, పిండి నల్లి కూడా గుర్తించడం జరిగినాయి. వీటన్నిటికీ మనకు రసం పీల్చే పురుగులను తగ్గించుకోవడానికి రాన్ఫెన్ అనే కీటకనాశి మందును 1 ఎకరానికి 250 మిల్లీలీటర్లను కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇవే కాకుండా పత్తి చేనులో ఎల్లో స్టిక్కీ స్టాప్స్, బ్లూ స్టిక్కీ స్టాప్స్, వైట్ 60 స్టాప్స్ అంటే నీలి రంగు అట్టలను మనం పెట్టుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను ఉధృతిని తగ్గించవచ్చును. ఎక్కడైతే గుడ్లు ఉన్న ప్రాంతంలో కూడా తప్పనిసరిగా విడిగా ప్రొఫిలాక్టిక్ చర్యగా, ముందస్తు చర్యగా వేప నూనెను 1 ఎకరానికి 1 లీటరు 1500 ppm గల మన వేప నూనెను తీసుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క గుడ్ల సంతతిని కూడా తగ్గించుకోవచ్చు. తెగుల విషయానికి వచ్చినట్టయితే ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల పత్తి చేనులో మనకు నీళ్లు ఎక్కువ నిలవడం వల్ల కూడా మనకు పొలంలో వేరుకుళ్ళు తెగులు కూడా గుర్తించాము. పాక్షికంగా మొక్కలు చనిపోవడం కానీ పూర్తిగా చనిపోవడం కానీ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు పడినప్పుడు ఎక్కడ నీళ్లు లేకుండా కాలువ దారి తీసివేయవలను. అక్కడక్కడ మొక్క చనిపోవడం, గుంపులుగా మొక్కలు చనిపోతాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే వేరుకుళ్ళు తెగులు అని గుర్తించాలి రైతులు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు 1 లీటర్ నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క పాక్షికంగా చనిపోయిన పత్తి మొక్కకు చుట్టూ ఉన్న ఆరోగ్యవంతమైన మొక్కలు కూడా ఈ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇంకా తగ్గనిచో మన ఉధృతి ఎక్కువైనచో 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల సాఫ్ను కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మొదలు తడిచే విధంగా ఈ వడలు తెగును తగ్గించుకోవచ్చు. ఈ వడలు తెగులు భూమిలో ఉండే శిలీంధ్రం ద్వారా వస్తుంది. వట్టిశీల్యం, ఫిజేరియం అనే శిలీంధ్రం ద్వారా వస్తుంది. కాబట్టి పంట మార్పిడి చేసినట్టయితే కొంతవరకు తగ్గించుకోవచ్చును. వర్షాలు ఎక్కువ పడడం, అధిక తేమ వల్ల కూడా పత్తి పంటలో మనకు పండాకు తెగులు గుర్తించాము. అంటే ఆకులు ఎర్రబడడాన్ని పండాకు తెగులు అంటారు. 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను 1 లీటర్ నీటిలో కలిపి ఆకులు మరియు కొమ్మలు చెట్లు అంటే పత్తి చేను మొత్తం తడిచే విధంగా పిచికారీ చేయలేను. పండాకు తెగులు ఉధృతి తగ్గనిచో మరొకసారి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్తో కలిపి 20 గ్రాముల DAP లేదా 20 గ్రాముల యూరియాను 1 లీటర్ నీళ్ళలో కలిపి ఆకులు పైన కింద చెట్టు మంచిగా తడిచే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పండాకు తెగులు తగ్గించవచ్చును. ఇవే కాకుండా మనకు ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడడం వల్ల పత్తి పంటలో పోషకాల లోపాలు కూడా గుర్తించాము. కాబట్టి 3-19 లేదా 13-0-45 ఈ 1 లీటర్లో 10 గ్రాములు కలిపి పత్తి చేనులో మనము పిచికారీ చేసుకున్నట్టయితే కూడా మనకు ఈ పూతతో పాటు కాయలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొకటి రైతులు మన పత్తి చేనులో అధిక తేమ వల్ల పూత పిందె కూడా రాలుతుంది. ఈ పూత పిందెను కూడా రాలడాన్ని తగ్గించుకోవడానికి 10 లీటర్ల నీటిలో 2.5 మిల్లీలీటర్ల ప్లానఫిక్స్ను కలిపి పిచికారీ చేయవలెను. మరొకసారి ఈ పూత ఎక్కువ పిందె రాలడం ఎక్కువ అవుతున్న కొద్దీ సుమారు 7 నుంచి 10 రోజులలో ప్లానఫిక్స్తో పాటు 10 గ్రాముల DAP లేదా 10 గ్రాముల యూరియా కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు పూత పిందె రాలడం తక్కువ అవుతుంది. ఇలాంటి చర్యలు మన పత్తి పంటలు చేపట్టినట్టయితే ఎక్కువ దిగుబడి కూడా రావచ్చు. పూత పిందెను రాలడాన్ని అరికట్టినట్టయితే ఈ పూత పిందె రాలడం అరికడితే ఎక్కువ దిగుబడి వస్తుంది పత్తి పంటలో. ఇవే కాకుండా మనకు ప్రస్తుతము పత్తి పంట పూత మరియు కాయ దశలో ఉన్నది కాబట్టి బాహ్యకుళ్ళు తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ కాయకుళ్ళు తెగులను తగ్గించుకోవడానికి రైతులు 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ 1 గ్రాము పోసమైసిన్ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పత్తి పంటలో మనకు బాహ్య కాయకులను కూడా తగ్గించవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com,
youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.